తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 24 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించారు. టీడీపీ విడుదల చేసిన 2 జాబితాల్లో అసెంబ్లీ అభ్యర్థులనే ప్రకటించింది. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే యమజోరుగా 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో ఉంచింది. పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోళ్ల లలితకుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వర, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, పెనమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నర్సరావుపేట చదలవాడ అరవిందబాబు, చీరాల మద్దులేరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను ప్రకటించారు. ఇక లోక్సభ అభ్యర్థులుగా శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం మధుకుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేసినేని శివనాథ్, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపురం బీకే పార్థసారథులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. విజయవాడ పార్లమెంట్లో టీడీపీ జెండాను ఎగురవేసి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తామని కేసినేని చిన్ని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేస్తానన్నారు. విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా కేసినేని చిన్ని పేరును అధిష్టానం ఖరారు చేయడంతో సంబరాలు అంబరాన్నంటాయి. గురునానక్ కాలనీలోని టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం చిన్ని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పార్టీ విజయకేతనం ఎగరవేసేలా పనిచేస్తానన్నారు. భారీ మెజారిటీతో గెలిచి చంద్రబాబుకు విజయవాడ ఎంపీ స్థానాన్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా 2 సంవత్సరాల ప్రయాణంలో అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి, నేను రాజకీయాల్లో ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి గత 2 సంవత్సరాల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో నాయకులు కార్యకర్తలు నా వెన్నింటి ఉన్నారు. వాళ్ళందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఈ రాష్ట్రంకు పట్టిన సమస్యలు వదిలించుకోవాలని మేమందరం ఎంతో కృతనిశ్చయంతో ఉన్నాం. నేను సేవా కార్యక్రమాలు చేయగలనే కానీ ఆ సేవా కార్యక్రమాలు ముందుండి నడిపించి ప్రజల్లో వెళ్ళే విధంగా చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు, నా చెయ్యి పట్టు నడిపించిన ఇన్ఛార్జీలకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇటువంటి సమయంలో, ఈ ఆనంద సమయంలో నేను ఒక్కటే చెబుతున్నాను, నేను కొంతమంది వ్యక్తుల్లాగా అహంకారత భావజాలంతో ఉండను. ప్రతి ఒక్క కార్యకర్తకి దగ్గరగా ఉంటాను. ఏ సమస్య వచ్చినా మీ ముందుంటాను. నా యొక్క ముందున్న ముఖ్య కర్తవ్యం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు ఆనందంగా ఉంచడమే. వారి ఏ సమస్యలకైనా ముందుండి పోరాటం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. పోరంకిలోని పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున కార్యాలయానికి చేరుకుని బోడే ప్రసాద్కు అభినందనలు తెలిపారు. టీడీపీ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ నేడు విడుదల చేసింది. ఈ జాబితాలో పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పేరును ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పోరంకిలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంకు చేరుకున్నారు. కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో బాణసంచా కాల్చారు, మిఠాయిలు పంచారు. బోడే ప్రసాద్కు పుష్పగుచ్చాలు అందజేసి పూలదండలు వేసి శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచేలా తామంతా పనిచేస్తామని పార్టీ శ్రేణులు బోడే ప్రసాద్ తెలియజేశారు. గెలిచినా ఓడినా నిరంతరం ప్రజల మధ్య ఉన్న వ్యక్తి బోడే ప్రసాద్ అని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయనకు తెలుసని, నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడారని పార్టీ నాయకులు తెలియజేశారు. ప్రజానాయకుడికి మళ్ళా సీటు కేటాయించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని నమ్ముకుంటే ఎప్పుడు మోసం జరగదని మరోసారి నిరూపించారు.
ఇప్పుడు పెనంలూరు నియోజకవర్గ ప్రజలు మాకు ఎప్పుడు కష్ట సమయాల్లో అండగా ఉండబట్టే మాకు ఇలాంటి ఆనందాన్ని మాకు ఇచ్చారని చెప్తున్నాను. చాలా బాగా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ చేసుకుని వెళ్ళబోతున్నామండి. చాలా మంచి కార్యాచరణతో మొదలుపెట్టి అత్యధిక మెజార్టీతో మళ్ళీ తిరిగి అప్పుడు 2014లో ఎలా గెలిచామో మళ్ళీ తిరిగి 2019లో 2024లో అప్పటికంటే మెజార్టీ దానికంటే ఎక్కువ సాధించి మళ్ళీ గెలుచుకుంటాం. ప్రతి ఇంటితోనూ ఆయన ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగా మరి ఆయన యొక్క కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గుర్తించి మరి ఈరోజు సీట్ ఇస్తాం. ఈ నియోజకవర్గ ప్రజానీకం అవధులు లేకుండా ఉన్న వాళ్ళ ఆనందానికి అది సామాన్యంగా నేను నోటితో కూడా చెప్పలేను, అంత ఆనందంగా ఉంది. మరి ప్రజలంతా కూడా మరి ఆయనకి వారి ఇష్టమే కాకుండా బహుమతిగా మేము అంతకన్నా ఎక్కువ ఘనమైన బహుమతిగా అత్యధిక మెజార్టీతో మరి ఈ రాష్ట్రంలోనే ఓ పెద్ద మెజార్టీ వచ్చేటట్టుగా బోడే ప్రసాద్ గారికి పనిచేసి మరి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి కానుకగా ఇస్తామని తెలియజేస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు బోడే ప్రసాద్ గారిని పెనంలూరు నియోజకవర్గంగా శాసనసభ్యులుగా ప్రకటించడం, ఆయనకి సీట్ ఇవ్వటం మేమందరం చాలా హర్షాతిరేకలు తెలియజేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. మరి గతంలో ఒకరోజు నేను ఇలాగే మిమ్మల్ని అందరినీ పిలిచి మీడియా సమావేశం పెట్టాను. ఇస్తే బోడే ప్రసాద్ గారికి ఇవ్వండి పెనంలూరు సీటు, మైనార్టీలకు ఇచ్చే లెక్కనైతే నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బోడే ప్రసాద్ గారికి ఇవ్వడం మా మైనార్టీ సోదరులందరికీ చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా చాలా ఆనందంతో ఇక్కడ మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాల్చి రంజాన్ నెల అయినా కూడా చాలా హర్షాతిరేకరాలు తెలియజేసుకుంటున్నాము. ఇది మాకు చాలా ఆనందకరమైన విషయం. ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఈసీకి నివేదిక ఇస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ అంశంపై ఈసీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై నివేదిక ఇవ్వాలని ఈసీఐ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. త్వరితగతిన విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు రాజకీయ హింసాత్మక ఘటనలపై 3 జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నమోదు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి నివేదిక ఇచ్చినట్లు సీఈఓ తెలిపారు. ఆళ్లగడ్డ హత్య ఘటన కుటుంబ కక్షల వల్ల జరిగిన హత్యగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి చెప్పినట్లు, ఆ మేరకు నివేదిక ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మాచర్ల కారు దహనం ఘటన 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణేనని పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వివరణ ఇచ్చారని తెలిపారు. మాచర్ల ఘటనలో ఇవాళ రాత్రికి నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ వివరణ ఇచ్చారన్నారు. 3 ఘటనలపై ఎస్పీల నుంచి వివరణ తీసుకున్నామని, రాజకీయ హింసా ఘటనలపై తక్షణం ఈసీఐకి నివేదిక పంపిస్తామని సీఈఓ తెలియజేశారు. ఎన్నికల కోడ్ వచ్చాక రాజకీయ హింస జరగకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, కోడ్ వచ్చిన మరుసటి రోజే హింసాత్మక ఘటనలు జరగడంతో ఈసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని సీఈఓ తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలని ఈసీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోందని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలు జరగకూడదని మరోమారు ఎస్పీలకు గట్టిగా చెప్పమన్నారు. రాజకీయ హింసను నిరోధించేలా అన్ని పార్టీలను హెచ్చరించాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో పరామర్శ చేసుకోవచ్చు కానీ చెక్కుల పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. డబ్బుల పంపిణీ కోడ్ ఉల్లంఘనే అవుతుందని, దీనిపై జిల్లా కలెక్టర్లని నివేదికలు అడిగినట్లు తెలిపారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 200 వరకు వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నిన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ప్రజలను భయకంపితులను చేసి ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. బీజేపీ కక్షపూరిత ప్రతీకార చర్యలను, నిరంకుశ పద్ధతులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతిపక్షాలు, ప్రత్యేకంగా ఇండియా ఫోరం పార్టీలపై రాజకీయ కక్షపూరిత చర్యలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దురుద్దేశపూరితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీని రెచ్చగొట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి మీద రైడ్కి వెళ్ళటం, సమన్లు ఇచ్చేటువంటి పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేసి ఆయన అరెస్టు చేస్తారని కూడా
ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కక్షపూరితమైన ప్రతీకార చర్య. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎన్నికల కమిషన్ ఇటువంటి తప్పుడు పద్ధతులను వెంటనే జోక్యం చేసుకొని నిరోధించాలని చెప్పి కోరుతున్నాను. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉంటే ఈ పాటికే చర్యలు తీసుకొని ఉండొచ్చు, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తీసుకొని ఉండొచ్చు. ఆయన ఎక్కడికి పోడు, ఆయన ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు దీన్ని చేయటంలో ఢిల్లీలో బీజేపీ తన దీన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ అరెస్ట్ చేసి లేదా హడావుడి చేసి ఆప్ కార్యకర్తల్లో లేదా ప్రజల్లో భయాందోళన సృష్టించి యథేచ్ఛగా రేపు అక్రమ పద్ధతుల్లో ఢిల్లీలో గెలవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. ప్రతిపక్షం ముఖ్యంగా ఇండియా బ్లాక్ పార్టీల మీద ఈ రకంగా దాడి చేయటం అనేది సహించరానటువంటిది. వెంటనే ఈసీఐ జోక్యం చేసుకుని ఇటువంటివన్నీ కూడా జరగకుండా నిరోధించాలని చెప్పి మేము కోరుతున్నాం. మంగళగిరి నియోజకవర్గాన్ని గోల్డెన్ హబ్గా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి తటస్థ ప్రముఖులతో సమావేశమయ్యారు. మంగళగిరికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని గోల్డ్ హబ్గా తీర్చిదిద్ది స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 29 రకాల సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళగిరికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం, వేధింపులు, సహాయ నిరాకరణతో అవన్నీ తరలిపోయాయన్నారు. సమర్థుడైన శాసనసభ్యుడు లేకపోవడంతో రాష్ట్రం నడిబొడ్డున ఉన్న గత 10 ఏళ్లుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే మంగళగిరి పరిధిలో అన్ని ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మనకి రైతుల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంతైతే పంట కాలాలు వెళ్తున్నాయి, దానివల్ల గొడవలు కూడా అవుతున్నాయి. సో రైతులు వచ్చి కూడా నన్ను కలుస్తాం జరిగింది. వాళ్ళు కూడా కోరారు, ఏదైనా ఈటీపీ ప్లాంట్లు పెట్టండి, అభివృద్ధి చెందాలని మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఆ మూసీ నది అంతా మా పంట పొలాల్లోకి వస్తుంది, ఈటీపీ ప్లాంట్లు పెట్టండి అని వాళ్ళు కోరారు. తాగునీరు కూడా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే బాబు గారు, పవన్ అన్న కలిసి మేనిఫెస్టోలో ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఆల్రెడీ ముందరికి వెళ్తున్నారు. సో అభివృద్ధి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ గెలిచిన విజయం. హైదరాబాద్ కానీ, అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ ఎన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, సమీప భవిష్యత్తులో వచ్చే 10-15 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన వాసన కానీ ఈ ప్రాంతంలో మళ్ళీ రాదు అని మీరు వినిపించండి. ఆ తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరమే ఉంది. ఆయనకి ఈ పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన తప్పించి, బహుశా నాకు తెలిసి ఇంకే ముఖ్యమంత్రినైనా ఇండియాలో ఒక్కళ్ళ పేరు చెప్పండి, ఆ విధంగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా శనివారం, ఆదివారం వేరే వ్యాపకం ఆలోచన లేకుండా కష్టపడే వ్యక్తి నేనైతే చూడలేదు. ఇక్కడే కాదు, నేను అమెరికాలో కూడా చాలా తక్కువ మందిని చూశారని నేను బలంగా చెప్తా ఉన్నా. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసిన ఉపవాస దీక్ష ప్రార్థనల ఫలితంగా నాకు సీటు లభిస్తుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వ్యక్తులను పరిగణలోకి తీసుకుని రాజధాని ప్రాంతంలో సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన పార్టీకి కేటాయించాలని కోరుతూ 1 టౌన్ కోమ్లా విలాస్ సెంటర్ పోతిన మహేష్ కార్యాలయం నందు ముస్లిం మత పెద్దలు, మహిళలు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస ప్రార్థనలు ఎంతో నిష్ఠతో చేశామని, తప్పకుండా అల్లా దయ వల్ల పోతిన మహేష్ సీటు కేటాయిస్తారని జనసేన ముస్లిం నేతలు, మహిళలు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ, నేను పిలవకుండానే ముస్లిం మహిళలు, పెద్దలు స్వచ్ఛందంగా తరలివచ్చి నాకు సీటు రావాలని ప్రత్యేక ప్రార్థన చేయడం ఆనందంగా ఉందన్నారు.
నాకు సీటు కేటాయిస్తే అన్ని వర్గాలు కేటాయించినట్లని తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంచి మనస్సు అని బాగా ఆలోచించి రాజధాని ప్రాంతంలో పార్టీ టికెట్ కేటాయిస్తే పార్టీ మనుగడ బాగుంటుందన్నారు. 5 ఏళ్ల పాటు జనసేన పార్టీ కోసం ప్రజల కోసం ఎంతో కష్టపడ్డానన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా అహర్నిశలో పాటుపడ్డామని మహేష్ గుర్తు చేశారు. సీటు ప్రకటించలేదని తాను ఎక్కడా విశ్వాసం కోల్పోలేదని మాలాంటి వాళ్లను కాపాడుకుంటారని పవన్ కళ్యాణ్ పై అపారమైన నమ్మకం ఉందన్నారు. వేరే జెండాను పట్టుకోను, వేరే పార్టీలోకి వెళ్లనని పోతిన మహేష్ స్పష్టం చేశారు. 5 ఏళ్ల మా పోరాటాల ఫలితంగా దర్గా, మసీదులు, దేవాలయాలు, చర్చిలు, ఆస్తులు అన్యక్రాంతం కాకుండా కాపాడినట్లు తెలియజేశారు. మా పోరాటంలో నిజాయితీ ఉందని, వాళ్లు చేసే పోరాటం నిజాయితీ ఎక్కడ ఉందో చూపించాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రాజకీయ అవసరం వెళ్లి పకోడీగాళ్లు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పోతిన మహేష్ కొట్టిపాడేశారు. మహేష్ గారికి సీటు కేటాయించాలి. సీటు కేటాయించడం అంటే అది అన్ని వర్గాల ప్రజలకి కేటాయించినట్టే. పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు ఖచ్చితంగా మహేష్ గారి మీద ఉండేలాగా, అల్లా దీవెనలు ఉండేలాగా మేము ఈ ప్రయత్నం చేస్తామన్నామని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన తప్పకుండా ఫలించాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తే ఈ సీటు గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. తద్వారా పవన్ కళ్యాణ్ గారికి, పార్టీకి, ప్రజలకి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం కోసం అందరం కూడా ఎదురు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మాలాంటి కష్టపడినటువంటి వ్యక్తులకి, పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని సీటు కేటాయిస్తారు. 5 సంవత్సరాలుగా మేము జనంలోనే ఉన్నాం, జనసేన కోసమే తిరిగాం, ప్రజల కోసమే తిరిగాం. మీరిచ్చినటువంటి నినాదం వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఈ రాష్ట్రానికి మంచి పాలన కోసం మీరు చేసేటువంటి ప్రతి పోరాటంలో మేము కూడా అణువంత భాగస్వామ్యం అయ్యేలాగా మా పోతిన మహేష్ గుమ్మంతోకి వచ్చాం, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఈ సీటు మాకు కేటాయించాలని చెప్పేసి మీకు పాదాభివందనం చేస్తున్నాం. మా అల్లాని 100 సార్లు అడిగితే 100 సార్లు 1000 సార్లు ఇచ్చేవాడు. అట్లాంటి హృదయం కలిగిన వారు మీరు. మాకు ఈ సీటు కేటాయించాలని చెప్పేసి మా సోదరులందరి తరపు నుంచి నేను ఒక్కటే ప్రార్థిస్తున్నాను. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదనా షఫీనా హబీబనా నబీనా మౌలానా ముహమ్మద్ బారిక్ వసల్లిం. ప్రతి ఒక్కరి మనసులో ఒకటే నడుస్తుంది. పోతిన వెంకట మహేష్ అనే మంచి వ్యక్తికి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానం కేటాయిస్తే ముస్లింలకే కాదు అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మీరు సీటు కేటాయిస్తే మంచి కోసం, అంటే ఏదైతే జగన్ విముక్తి అని అంటున్నారు కదా, అలాంటి ప్రభుత్వం రావాలంటే పోతిన వెంకట మహేష్ గారు లాంటి వ్యక్తి నుంచోవాలి. అలాంటి వాళ్ళు నుంచుంటేనే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మేమందరం ఉపవాసాలు ఉండి ప్రార్థనలు కూడా చేస్తున్నాము. మంచి జరుగుతుందని ఆశ. జగన్ ప్రభుత్వంలో లోటస్లో అన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని, అభివృద్ధి చేయడం జరిగిందని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మోదీని తిట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ ఎందుకు కలిశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవడి తరం కాదని, మళ్లీ వచ్చేది వైసీపీనే అని వెల్లంపల్లి వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్, లోటస్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్, లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టర్ 3, 4లో పర్యటించడం జరిగిందన్నారు. జగనన్న హయాంలో లోటస్లో అన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని తెలుపుతున్నారన్నారు. అందరూ సంతోషం వ్యక్తపరుస్తున్నారన్నారు. గతంలో విజయవాడ అభివృద్ధి చంద్రబాబు విస్మరించారన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది జగనన్న అని గుర్తు చేశారు. కూటమిని ప్రజలు నమ్మరు అని విజ్ఞప్తి చేశారు. మోడీని తిట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ ఎందుకు కలిశారు అని ప్రశ్నించారు. ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవడి తరం కాదన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలిచే పార్టీ వైఎస్ఆర్సీపీ అని కొనియాడారు. కొబ్బరి బోండాకి ఉదయం 11 గంటలకు మెలకు వస్తుందని అన్నారు. కొబ్బరి బోండా కనుక లోటస్లోకి వస్తే ఇక్కడ ఉన్న స్థలాలు కబ్జా చేస్తాడు కావున లోటస్ ప్రజలు గమనించాలని కోరారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా చేసే వ్యక్తి కొబ్బరి బోండా అని అన్నారు. కబ్జాదారులకు, గూండాలకు టికెట్స్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అని తెలియజేశారు. చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కూటమి పెట్టుకున్నాము, మేము ముగ్గురు కలిసి పోటీ చేస్తామంటే కాదు, అంటే మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం, మీ ఇష్టం వచ్చినట్టు కలవడమా? అంటే ప్రజలేమన్నా మీకు ఎలా కనబడుతున్నారు? ప్రజలేమన్నా మీకేమన్నా ప్రజలేమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ప్రజలు కూడా విజ్ఞులు, అన్నీ తెలుసు.
నేను ఒకటే అడుగుతూ చంద్రబాబు నాయుడిని, మీరు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ఎందుకు తిట్టారు? ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? దీనికి సమాధానం చెప్పండి. అంతే తప్ప మేము ముగ్గురం కలిసాం కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తామంటే నీ వల్ల కాదు. మీ ముగ్గురు వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం. ఇక్కడ 175 సీట్లు గెలిచేసి పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఇక్కడ కొబ్బరి బొండ ఉన్నాడు. కొబ్బరి బొండ తెలుసు కదా మీకు. అతను ఉదయం 11గా నిద్రలేవాడు. నిద్రలేసి ప్రజలు కలిసే పరిస్థితి ఉండదు, ప్రజలకి మేలు చేయాలన్నదు. పొరపాటున రోడ్డు మీద వస్తే కనుక పొరపాటున లోటస్లోకి వచ్చి స్థలాలని కబ్జా చేస్తాడు. లోటస్లో స్థలాలు ఖాళీగా ఉన్నాయని కనబడ్డాయంటే చాలు కబ్జా చేసేస్తాడు. అందుకే లోటస్ గేట్లో కూడా రాని అతన్ని. విజయవాడ నగరం అంతా సస్యశ్యామలంగా ఉండి పచ్చదనంతో నిండి ఉండాలా, గ్రైండర్ ఉండి ప్రతి ఒక్కరికి పథకాలు అందాలా, చెప్పిందే చేస్తాం, మాట తప్పని మడవం తిప్పని ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఈ రోజుని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని పథకాలు ఇస్తూ అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకెళ్తూ ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రాన్ని ముందంచులో పెట్టారు. ఈ రోజుని వాలంటీర్ వ్యవస్థ వచ్చిందంటే ఎవరి వల్ల అండి? ప్రతి ఇంటింటి డోర్ టు డోర్ వెళ్తున్నారు. డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి దగ్గరికే పథకాలు, ఇంటి దగ్గరికే అన్నీ. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్కు సొంత కజిన్ అని, అయినా కడపకు ఆయన చేసిందేమీ లేదని ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ను అవినాష్ ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల సమస్యలపై మాట్లాడకుండా ఎప్పుడు తమ గురించే ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాష్ రెడ్డి ఎందుకు పోరాటం చేయలేదో జగన్ సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సమస్యల గురించి సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు అన్న విషయం గురించి. మేము ఏ కలలు కంటున్నామో పక్కన పెట్టండి, మీరు ఏ కలలు కంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సజ్జల గారు మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం ప్రైవేటైజేషన్కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు విశాఖపట్నం కోసమైనా, ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా, ఇలా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హక్కులన్నిటి కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సజ్జల గారిని అడుగుతున్నాము, అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కజిను. మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటము చేయలేదు? ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ సీట్ కేటాయించడం పట్ల బోడే ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్లుగా ప్రజల్లోనే ఉన్నానని, నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలపై పోరాడానని అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ అనేక పోరాటాలు చేశానని తెలియజేశారు. తన కష్టాన్ని, పోరాటాన్ని చంద్రబాబు గుర్తించి మరోసారి తనకు సీట్ ఇచ్చారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది చంద్రబాబుకు కానుకగా ఇస్తానంటున్న బోడే ప్రసాద్తో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలుగుదేశం పార్టీ నేడు విడుదల చేసిన 3వ జాబితాలో పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పేరును ప్రకటించింది. దీంతో బోడే ప్రసాద్కు అభినందనలు తెలపడానికి, మద్దతు తెలపడానికి పోరంగిలోని పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు బోడే ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ముందుగా అభినందనలు సార్ మీకు సీట్ కేటాయించడం పట్ల. మీకు ఈ సీటు ముందు నుంచే మీరు రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందు నుంచే మీరు నాకు వచ్చింది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రావడం పట్ల, ప్రకటించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది? నా ధైర్యం, నా ఆస్తి, నా సర్వస్వం పెనమలూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు బోడే ప్రసాద్కి తెలుగుదేశం పార్టీలో అవకాశం కల్పించాలని వందల వేల మంది ప్రార్థనలు చేశారు. నిజంగా ఎంతమంది మొక్కులు మొక్కున్నారో నాకు తెలుసు. ఈరోజు మళ్ళీ నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల, కార్యకర్తలు, నాయకుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా పనిచేస్తూ ఈ 2 నెలలు
కార్యకర్తలందరూ కూడా నిద్రాహారాలు మానేసి భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఆహర్నిశలు కృషి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పైన ఇంటిపైన దాడి చేసిన జోగి రమేష్ని భారీ ఓటమితో మళ్ళీ ఇంటికి పంపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని గెలిపించి బహుమానంగా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం. అటు పక్కన ప్రతిపక్ష అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయన ఏ విధంగా ఢీకొనబోతున్నారు? ఈరోజు పెనలూరు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎంతో కసితో ఉన్నారు. ఈ రోజున తప్పకుండా వేరే ప్రణాళికలు కూడా అవసరంలా. 5 సంవత్సరాల్లో మేము పడిన కష్టం తెలుసు. కష్టాలున్నా నష్టం ఉన్నా ప్రజల దగ్గరే ఉన్నాం. ప్రజలందరూ కూడా కరోనా సమయంలో కూడా ప్రజలందరికీ కూడా అండగా నిలబడ్డాం. ఏదో ఇప్పుడు చుట్టపు చూపుగా 2 నెలలు వచ్చి కపట ప్రేమ చూపిస్తే ప్రజలు నమ్మరు. ఇక్కడ అడ్రస్ ఉన్న వ్యక్తిని నేను ఎక్కడో పెడల్లో తంతే మైలవరంలో తంతే పెనమలూరు వచ్చి పడినంత మాత్రాన ఎవరు కూడా ఇవాళ ప్రజలు హర్షించే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మరి ప్రజలు కోరుకున్న వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తాం. జోగి రమేష్ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మీరు టీడీపీ కొద్దిగా వెనకబడింది ప్రచారంలో అనేసి కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు ఏ విధంగా గెలుపు గెలుపొందుతారు? మీ గెలుపు ధీమా ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో మేము ప్రచారం చేయకుండా ఏ రోజు ఉన్నాం? వాళ్ళేదో ఇది 20 రోజుల నుంచి ఏదో వచ్చి అడావుడు చేసినంత మాత్రాన అది ప్రచారం అవ్వదు. 5.5 సంవత్సరాల్లో ప్రతిరోజు ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇంకా కొత్తగా మేము ప్రచారం చేయాల్సింది కూడా ఏం లేదు. తప్పకుండా ప్రచారం అయినా ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకి ఈ అవినీతి ప్రభుత్వం యొక్క అవినీతిని బయటపెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా మేము అందరం పనిచేస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ 5.5 ఏళ్ళ నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు జోగి రమేష్ ఇప్పుడే 2 నెలల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నారు. మేము 5.5 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నామని చెప్పేసి ఈ బోడే ప్రసాద్ చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పేసి చంద్రబాబుకు పెనలూరు నియోజకవర్గం కానుగ్గా ఇస్తామని చెప్పేసి బోడే ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉధృతత చోటు చేసుకుంది. రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరగడంతో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రామచంద్రాపురం నియోజకవర్గం సీటును జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన పోలిశెట్టి చంద్రశేఖర్కు కేటాయించాలని, ఇలా కుదరకపోతే నాగబాబును తమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన పార్టీ బలం ఉన్న రామచంద్రాపురం నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరగడంతో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పోలిశెట్టి చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్ది రోజులుగా అమలాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అయిన వాసంశెట్టి సుభాష్కు రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రామచంద్రాపురం నియోజకవర్గం సీటును జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన పోలిశెట్టి చంద్రశేఖర్కు కేటాయించాలని, ఇలా కుదరకపోతే నాగబాబును తమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపాలని డిమాండ్ చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉందని, ఇక్కడి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని తేల్చి చెబుతున్నారు. ఎలా బతికించుకోవాలి రామచంద్రపురం అన్న దాని మీద కూడా నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా ఆయనతో డిస్కస్ చేసిన తర్వాతే మేము టీడీపీ వారితో మేము కోఆపరేట్ చేయడం అనేది జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారితో మేము సంప్రదించి మా క్యాడర్ ఖచ్చితంగా ఈరోజు గెలవలసిన క్యాడర్ అంతా కూడా ఒక కన్ఫ్యూజన్లో పడిపోయి రేపు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా అసలు మన క్యాడర్ని మనం ఎలా కాపాడుకోవాలన్న దాన్ని మేము పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి క్యాడర్ని కాపాడే విధంగా ఏది మంచి అనిపిస్తే అది ఆయనతో డిస్కస్ చేసిన చేయడానికి ప్రయత్నం చేస్తున్నా తప్ప దీనికి వేరే రకమైన ఆలోచనలు ఏ రకంగానే లేవని ఈ సందర్భంగా తెలియజేయాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోచుకున్నారని తెలుగుదేశం నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. జగన్ అవినీతిపై సిబిఐ, ఈడీలు కేసులు నమోదు చేశాయన్నారు. జగన్కు దమ్ముంటే అవినీతి కేసుల్లో విచారణకు సహకరించాలని ఆనంద్ బాబు సవాల్ విసిరారు.
తన మహాదోపిడిని చంద్రబాబుకు అంటగట్టి చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పించడం జగన్ రెడ్డి అతని తాబేదార్ల నైజమని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై నిరాధార నిందలతో రాసిన పుస్తకంపై ఆయన మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాధనంతో జీతం తీసుకుంటూ చంద్రబాబుపై అసత్య ఆరోపణల పుస్తకాన్ని రాయడం, దాన్ని ప్రభుత్వ సలహాదారుడు విడుదల చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 5 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలు జగన్ రెడ్డి దోచుకున్నాడని ఆనందబాబు ఆరోపించారు. మొట్టమొదటి నుంచి అలవాటు ఇది. అతను అదే విధంగా చెప్తాడు, అతని తాబేదారులతో అదే విధంగా చెప్పిస్తూ ఉంటాడు. ఆ గ్లోబల్స్ ప్రచారం అనేది ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. దీనికి ఒక పెద్ద టీం తయారు చేసుకుంటాడు. ఒక కిరాయి ముఠ. ఇప్పుడు విజయబాబు అని చెప్పి అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నాడు. ఆ విజయబాబు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏదో అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఇవాళ ఒక పుస్తకం వేస్తాడు. 6 లక్షల కోట్లు ఆయన అవినీతికి పాల్పడ్డాడంట. ఈయన ఒక పుస్తకం రాస్తే అధికార భాషా సంఘం చైర్మన్ దాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేస్తాడు ఆ బుక్ని. ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రజాధనం, ప్రభుత్వ ధనం వేతనాలుగా తీసుకుంటున్నటువంటి ఈ పనికి మాలిన వెధవలిద్దరు కిరాయి మనుషులు వీళ్ళు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలతో ఈ పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తారు? ఎన్నికల కమిషన్ తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద అసత్య ఆరోపణలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద సత్యలతని ఇవాళ ప్రశ్నిస్తున్నందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి ఎన్నికల కమిషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.